హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు గౌతమి శేఖర్ అఫీషియల్. చాలామంది పాపతో నా డే ఎలా ఉంటుందో ఒక ఫుల్ లెంత్ వీడియో చేసి పెట్టమంటున్నారు. డే మొత్తం అయితే కాదు, ఈ రోజు అయితే నా డైలీ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది పాపతో అని చెప్పి పెడదాము అనుకుంటున్నాను. నేను డైలీ మార్నింగ్ లేవగానే పాప అయితే నాతో లేచేస్తుంది. నాకు లేవగానే ఏదైనా పని చేయాలంటే అస్సలు నచ్చదు. ఇంతకుముందు పాప లేనప్పుడైతే కాసేపు కూర్చునేదాన్ని. ఇప్పుడు పాప వచ్చిన తర్వాత అయితే కాసేపు పాపతో ఆడుకుంటాను, పాపతో టైం స్పెండ్ చేస్తాను మంచిగా లేవగానే. దియా కూడా లేవగానే అసలు ఎవరి దగ్గరికి వెళ్ళదు, నాతోనే ఉంటాను అని చెప్పి అంటది. ఎవరు రమ్మన్నా కూడా వెళ్ళదు. బికాస్ తనకు కూడా తెలుసు నేను ఆఫీస్కి వెళ్ళిపోతా కదా, ఇంకా తర్వాత మమ్మీతో టైం స్పెండ్ చేయలేను, ఈ మార్నింగ్ టైం అయినా స్పెండ్ చేయాలి అని చెప్పి అనుకుంటుంది. ఇంకా నాతో కాసేపు టైం స్పెండ్ చేస్తుంది. చాలా హార్డ్ ఎవరి దగ్గర వెళ్ళడం. ఇంకా నేనే కష్టపడి అలా ఎవరికైనా ఇస్తే కాసేపు ఏడుస్తే తర్వాత ఊరుకుంటుంది. తప్పదు కదా మరి, ఆఫీస్కి వెళ్ళాలి అంటే ఇంట్లో పని మొత్తం చేసుకొని వెళ్ళాలి. బికాస్ తర్వాత దియా అస్సలు అత్తయ్యని వర్క్ చేయనివ్వదు, అలా తన దగ్గరే ఉండాలి అని చెప్పి అంటది. చూడండి, దించుతుంటే ఎంత మారం చేస్తుందో, అస్సలు దిగదు. ఎంత దించుతున్నా అలా పైకి ఎక్కేస్తుంది. ఇంకా దియాని శేఖర్కి ఇచ్చేసి నేను ఇంకా బెడ్ అయితే సర్దేస్తున్నాను. ఎలాగో ఎంత సర్దినా కూడా వేస్ట్. దియా మొత్తం అన్నీ కిందకి గీసేసి మళ్ళీ మొత్తం అన్నీ పాడు చేసేస్తుంది. బట్ సర్దాలి కదా. ఇంకా బెడ్ సర్దిన తర్వాత ఒకసారి రూమ్స్ అయితే అన్నీ క్లీన్ చేసేస్తాను మార్నింగే. లేటర్ ఆన్ నేను కిచెన్లోకి అయితే ఎంటర్ అవుతాను. కిచెన్లోకి ఎంటర్ అవ్వగానే నేను చేసే ఫస్ట్ పని ఏంటి అంటే హాట్ వాటర్ పెడతాను. అండ్ శేఖర్కి డైలీ మార్నింగ్ బ్లాక్ కాఫీ తాగే అలవాటు ఉంది. సో శేఖర్ కోసం బ్లాక్ కాఫీ ప్రిపేర్ చేస్తాను. అండ్ నేను అత్తయ్య అయితే హాట్ వాటర్ తాగుతాము. హాట్ వాటర్లో కొంచెం లెమన్ అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని తీసుకుంటాము. మరీ హాట్గా ఉన్నప్పుడు మనం తాగలేము కాబట్టి ఆ రెండు అలా పక్కన పెట్టేసి అండ్ అంబలికి అయితే ప్రిపేర్ చేస్తాను. అంబలి అంటే చాలా మందికి అర్థం కాకపోవచ్చేమో, లైక్ రాగి జావా అంటే అర్థమవుతుందేమో, అంటే చాలామంది చాలా విధాలుగా పిలుస్తారు. మేమైతే అంబలి అంటాము. అండ్ ఇది మన డైలీ మార్నింగ్ రొటీన్లో యాడ్ చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మేమే కాదు, దియాకు కూడా కొంచెం అమౌంట్లో ఇస్తాము. ఇంకా దాని తర్వాత శేఖర్కి బ్రేక్ఫాస్ట్ కింద ఓట్స్ అయితే ప్రిపేర్ చేస్తాను. సమ్ టైమ్స్ అయితే టిఫిన్ ఏదైనా చేయాలి అంటే లైక్ ఇడ్లీ ఏదైనా అయితే ఇడ్లీ ప్రిపేర్ చేస్తాను, అది అందరూ తినేస్తారు. లేదు ఆ రోజు టిఫిన్ అయితే పెట్టలేదు అన్నప్పుడు డైరెక్ట్గా ఓట్స్ అయితే తింటారు తను. ఇంకా నేను ప్రిపేర్ చేసినప్పుడు దియా చూడండి, అసలు నేను కిచెన్లో ఉంటే కిచెన్లోకి వస్తుంది, ఎత్తుకో 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 అని గోల్ చేస్తుంది. అందరూ ఉన్నా కూడా నేనే ఎత్తుకోవాలి అంటది. లైక్ పొద్దున్న టైంలో చాలా మారం చేస్తుంది. శేఖర్ దగ్గర ఉంటుంది, బట్ శేఖర్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారని చెప్పి అత్తయ్య దగ్గర ఉంచితే అత్తయ్య దగ్గర ఉండగానే నా దగ్గరికి వచ్చేసింది. అండ్ లంచ్కి కూడా రైస్ అయితే ప్రిపేర్ చేస్తాను. అండ్ కర్రీకి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకుంటాను. ఆ రోజైతే నేను బంగాళదుంప అండ్ మిల్ మేకర్ కర్రీ అయితే చేశాను. అన్నీ ప్రిపేర్ చేసేసి ఇంకా స్టవ్ మీద పెట్టేస్తాను. ఈలోపు చిన్నత్తయ్య అయితే ఊరి నుంచి వచ్చారు. చిన్నత్తయ్య అయితే దియాకి పెరుగన్నం పెట్టేస్తున్నారు. మార్నింగ్ పెరుగన్నం కూడా పెడితే చాలా మంచిది. ఇంకా నేను కుక్ చేసిన టైంలో నాకు ఏమైనా వాషింగ్ మిషన్లో వేయాల్సిన బట్టలు ఏమైనా ఉంటే అవి కూడా వేసేస్తాను. ఎందుకంటే వాషింగ్ మిషన్లో వేస్తే దాని పని చేసుకుంటుంది కదా అని చెప్పేసి. ఈ వాషింగ్ మిషన్ వర్క్ అయితే డైలీ ఉండదు, లైక్ వీక్లీ ట్వైస్ అట్లా ఉంటుంది అంతే. ఇంకా నేనైతే ఈలోపు ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. స్నానం చేస్తామమ్మా, మళ్ళీ ఆపోసుకుంటావా? నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఇప్పుడు మా దియాకి ఇలా పోసిద్దామా. అండ్ చాలా మంది కామెంట్ చేస్తున్నారు కదా, అక్క బేబీ ప్రోడక్ట్స్ ఏం యూజ్ చేస్తున్నారో చెప్పండి అని చెప్పి. సో నేను బేబీ బాత్కి అయితే నేను అవినో బేబీ క్లెన్జింగ్ బార్ అయితే యూజ్ చేస్తున్నాను. దియా చూడగానే ఎంత ఫాస్ట్గా తీసుకుంటుందో. దీనికి చిన్నప్పటి నుంచి ఇవే ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాము. సో లెట్స్ గో అండ్ బాత్. ఇప్పటి వరకు దియాకి నేను ఎప్పుడు బాత్ చేయించలేదు. నిజం చెప్పాలి అంటే అమ్మమ్మ లేదంటే నానమ్మలే బాగా బేబీకి మంచి బాత్ ఇవ్వగలరు. అత్తయ్య అండ్ అమ్మ చెప్పేవారు మా టైంలో ఇన్ని రకాలు లేవు, అన్ని సింపుల్గా ఉండేవి అని. ఎస్, నేను ఒప్పుకుంటా, సింపుల్ ఇస్ గుడ్. కానీ బేబీ సెన్సిటివ్ స్కిన్కి మోడర్న్ స్కిన్ కేర్ సైన్స్తో తయారు చేసింది కావాలి. అందుకే నేను అవినో డైలీ మాయిశ్చర్ క్లెన్సింగ్ బార్ని నా బేబీ కోసం యూజ్ చేస్తాను. రెగ్యులర్ సోప్ మేబీ బేబీ స్కిన్ని క్లీన్ చేస్తుంది, బట్ కొన్నిసార్లు డ్రైగా చేస్తుంది. బట్ అవినో క్లెన్సింగ్ బార్ సోప్ ఫ్రీ అండ్ కేర్ ఫ్రీ అండ్ జెంటిల్గా క్లీన్ కూడా చేస్తుంది వితౌట్ రిమూవింగ్ ద మాయిశ్చర్. ఇది న్యాచురల్ ఓట్స్తో తయారు చేశారు, అది కూడా మెయిన్గా న్యూ బార్న్స్ కోసం. ఈ క్లెన్సింగ్ బార్ డెర్మటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్ రికమెండెడ్ కూడా. మనకి ఇది చాలా అఫోర్డబుల్ ప్రైస్లోనే వస్తుంది, స్టార్టింగ్ ఫ్రమ్ 200. మా దియా బాత్ అయితే అయిపోయింది. అండ్ నేను లోషన్ కూడా అవినో బేబీ డైలీ మాయిశ్చరైజర్ లోషన్ అయితే యూజ్ చేస్తాను. చాలా మంది అనుకుంటారు లైక్ ఓన్లీ వింటర్లోనే మాయిశ్చరైజేషన్ అవసరం, ఇంకా ఏ సీజన్లో అవసరం లేదు అనుకుంటారు. బట్ బేబీస్కైనా మనకైనా కూడా ఏ సీజన్లో అయినా కూడా ఇది వాడితే చాలా మాయిశ్చరైజ్డ్గా ఉంటుంది స్కిన్. ఈ లోషన్ కూడా న్యాచురల్ ఓట్ మీల్తో తయారు చేశారు. దీనివల్ల బేబీ సెన్సిటివ్ స్కిన్ బ్యారియర్ని ప్రొటెక్ట్ చేస్తుంది, స్కిన్ pHని బ్యాలెన్స్ చేస్తుంది అండ్ మెయిన్గా బేబీ స్కిన్ని 24 hours మాయిశ్చరైజ్డ్గా ఉంచుతుంది. ఇది కూడా పీడియాట్రిషియన్ రికమెండెడ్. సో మన బేబీకి టెన్షన్ లేకుండా యూజ్ చేయొచ్చు.
ఈ ప్రొడక్ట్స్ అయితే ట్యాగ్ చేస్తా. గో అండ్ చెక్‌ఔట్. ఇంకా పాపను కూడా రెడీ చేసిన తర్వాత టైం ఉంటే నేను పూజ చేసేస్తాను. లేదు అంటే నేను వెళ్ళాక అత్తయ్య అయినా చేస్తారు. టిఫిన్ చేసి అయితే ఆఫీస్‌కి స్టార్ట్ అయిపోతాను. ఆఫీస్‌కెళ్ళే ముందు పాపతో కాసేపు ఆడుకుంటాను. చాలామంది అంటారు, "ఆ! పాపను వదిలేసి ఆఫీస్‌కెళ్ళిపోతున్నావు" అది ఇది అని చెప్పేసి. నిజం చెప్పాలి అంటే పాపను వదిలేసి వెళ్తున్నందుకు నేను ఎంత ఫీల్ అవుతున్నానో నాకు మాత్రమే తెలుసు. ఇంకా ఇప్పుడు కొంచెం పర్లేదు. ఇనీషియల్ డేస్‌లో అయితే నేను వాష్‌రూమ్‌లోకెళ్ళి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. పేరెంట్స్‌గా ఇప్పుడు మనం ఏం చేసినా అది మన పిల్లల ఫ్యూచర్ కోసమే కదా! సో, ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను. నేను ఆఫీస్‌కి వెళ్ళిపోయిన తర్వాత అత్తయ్య అండ్ శేఖర్ అయితే పాపను చూసుకుంటారు. కొన్నిసార్లు అయితే అమ్మ దగ్గర ఉంచేస్తాను. అమ్మ చూసుకుంటుంది. ఒకవేళ మీకు పాపతో ఫుల్ డే వ్లాగ్ కావాలి అంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా ఫుల్ డే వ్లాగ్ అది కూడా సండే ఇంట్లో ఉంటా కదా! సో, డే మొత్తం పాపతో ఎలా స్పెండ్ చేశానో వ్లాగ్ అయితే చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. టేక్ కేర్ ఆఫ్ మీ శేఖర్. అఫిషియల్. బై బై.